ఇది వచ్చేసి విలియం టవర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి 70 ఫ్లోర్స్ ఉంటాయి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుహిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ USA. ఈరోజు చాలా సన్నీగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది. అయినా కానీ ఎండ అసలు నార్మల్గా లేదు. చాలా పీక్స్లో ఉంటుంది ఇక్కడ సమ్మర్. కెంటకీ నుంచి హ్యూస్టన్కి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ ప్లేస్ విజిట్ చేద్దామని, కానీ అవ్వట్లేదు. ఈరోజు ఫైనల్గా వచ్చేసాం అనమాట. ఎప్పుడు ఈ బిల్డింగ్ చుట్టూతోనే తిరుగుతాం. పొడవుగా ఉంది చూసారా, దీన్ని విలియం టవర్ అంటారు. దగ్గర దగ్గర 100 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. మొత్తం గ్లాస్ కన్స్ట్రక్షన్ అనమాట. లోపల బాగుంటుంది, బయట నుంచి చూసినా కానీ చాలా అందంగా అనిపిస్తుంది. విలియం టవర్స్ కింద పార్కింగ్ అవైలబుల్ ఉంది, కానీ ఈరోజు ఎందుకో క్లోజ్ అయిపోయింది అనమాట. అందరూ రోడ్డు పక్కనే పార్కింగ్ చేస్తున్నారు, బట్ అక్కడ టోయింగ్ ఛాన్సెస్ ఉంది. 24/7 కూడా అక్కడ కార్ పార్క్ చేయకూడదంట. మన లక్ బాగుంటే ఓకే, లక్ బాగాలేదనుకోండి వచ్చి కార్ టో చేసుకుని వెళ్ళిపోతారంట. అప్పుడు మనం 500 వరకు పే చేసి కార్ బ్యాక్ తెచ్చుకోవాలి. విలియం టవర్స్ కి ఎదురుగానే పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. దీన్ని వాటర్ వాల్ పార్క్ అంటారు. హ్యూస్టన్ లోనే హైయెస్ట్ స్కై స్కేపర్స్ లో ఇదొకటి అన్నమాట. చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగుందన్నమాట. దానికి ఎదురుగానే ఈ వాటర్ పార్క్ ఉంటుంది. అటు ఇటు మనకి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఓక్ ట్రీస్ అన్నమాట. అవి కూడా 3 రోస్లో ఉన్నాయి. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇది వచ్చేసి విలియం టవర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి 70 ఫ్లోర్ బాగుంటుంది. బయట కూడా ఉంటుంది. 100 ఉంటాయా? అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. అన్ని ఓక్ ట్రీస్, అటు ఇటు ఓక్ ట్రీస్ ఉంటాయి, అండ్ మధ్యలో అంత స్పేస్ అన్నమాట. సో గార్డెన్లో స్ప్రింక్లర్స్ ఆన్ చేశారన్నమాట. పిల్లలందరూ వాటి చుట్టూతోనే ఆడుతూ ఉన్నారు. లోపలికి ఎంటర్ అవుతూనే ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ మీద పడుతున్నాయి అన్నమాట. లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఏదో బాహుబలి సెట్ చూసినట్టు ఉంది. చాలా కూల్గా ఉందన్నమాట. ఆ వాటర్ పైన పడుతూ చాలా కూల్గా ఉంది. బయట నుంచి ఏమో చల్లటి గాలి వస్తుంది. అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. డిస్నీ ప్రిన్సెస్ లాగా ఒక అమ్మాయి రెడీ అయి వచ్చింది. మనం ఫొటోస్ వీడియోస్ చూస్తాం కదా, అప్పుడు చాలా చిన్నగా కనపడింది, కానీ దగ్గరకు వచ్చి చూస్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట. చాలా హైట్లో ఉంది. ఆ పైనుంచి వాటర్ పడుతుంటే ఏదో సముద్రం దగ్గర అలలు ఎగిసి పడతాయి చూసారా, ఆ ఫీలింగ్ ఉందన్నమాట. ఈ వ్యూలో అయితే 2 కనిపిస్తున్నాయి కదా, అటు విలియం టవర్స్, ఇటువైపు వాటర్ ఫాల్. ఎగ్జాక్ట్గా సౌత్లో ఉందన్నమాట. లోపలికి వెళ్తుంటే ఆ వైట్ కలర్ బ్రైట్నెస్కి కళ్ళు తెరిచి సరిగా చూడలేకపోతున్నాము. అది చూసి కొద్దీ కూడా మనకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఆ ఫాస్ట్ ఫ్లో వల్ల అనుకుంటా ఏదో డిజీనెస్ ఉంది. దగ్గర వరకు వెళ్ళి చూడలేకపోతున్నాము. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంత సరిగా వచ్చినట్టు అనిపించలేదు. మేబీ కెమెరాకి అయితే బాగా వస్తాయేమో, మన ఐఫోన్తో తీసినా కానీ అంత క్లియర్గా రాలేదు. మా శ్రేయాన్ష్ అయితే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. బాగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అసలు దగ్గరికి వెళ్ళడానికి కూడా ట్రై చేయట్లేదు. శంకర్ తీసుకెళ్ళడానికి చూసారు, ఒక ఫోటో కూడా తీయించుకోలేదు. ఇటువైపు ఉన్నప్పుడు ఫేస్ చూసారా, చాలా డల్గా అయిపోయింది. మొబైల్లో పిక్చర్స్ అన్నీ చాలా డల్గా వచ్చాయి. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, అందుకని అట్లా అయిపోయింది. ఏమైంది అట్లా అక్కడ కళ్ళు
బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ట్రై చేశాను నేను ఇక్కడ. మేరే దిల్ కే అనే ఒక సాంగ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది, ఆ సాంగ్ అనమాట. మనం ఓషన్ నుంచి వచ్చినప్పుడు మన ఫేసులు జిడ్డుగా అయిపోయి ఆ హ్యూమిడిటీ అట్లా ఉంటుంది కదా, సేమ్ ఫీలింగ్ అన్నమాట లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు. ఫ్లవర్ షేప్లో ఉంది కదా ఈ స్ప్రింక్లర్, దీంతో బాగా ఆడుకున్నాము నేను శ్రేయాన్షి. ఎవరి మీద వాటర్ పడకుండా మనం కింద నుంచి వెళ్ళాలన్నమాట. ఈ స్ప్రింక్లర్లో ఉన్న వాటర్కి తడవలేదు కానీ పక్క నుంచి స్ప్రింక్లర్ ఓపెన్ అయిపోయింది, ఆ వాటర్తో తడిచిపోయాం మేమిద్దరం. రీల్ కోసమని ఒక డాన్స్ చేశాను, ఆడియో అస్సలు గుర్తులేదు కానీ స్టెప్స్ అక్కడక్కడ గుర్తున్నాయి. మధ్యలో కొన్ని స్టెప్స్ మిస్ అయిపోయింది కానీ ఆడియోకి బాగానే సింక్ అయింది ఈ డాన్స్. ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం కూల్ అవుతుంది కదా, అటు ఇటు చెట్లు ఉన్నాయి. సో అందరూ వచ్చి కిడ్డీ పార్టీస్, బర్త్డే పార్టీ కూడా జరిగింది. స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యేటప్పటికి ఇంక అందరూ లేచి వెళ్ళిపోయారు. కెంటకీ నుంచి హ్యూస్టన్ చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏం ప్లేసెస్ ఉంటాయి అని చెప్పి. అప్పుడు చూసినప్పుడు ఫస్ట్ రికమెండేషన్ అనమాట ఈ వాటర్ పార్క్. మేము వచ్చి ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది, ఇప్పుడు వచ్చి చూస్తున్నాము. ఒకసారి చూడొచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్. హూస్టన్ వచ్చి చూడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక రికమెండేషన్. మేము ఈ ప్లేస్కి రావడానికి పార్కింగ్కి లొకేషన్ సెట్ చేసామన్నమాట. అన్ఫార్చునేట్లీ ఆ పార్కింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి మేము మళ్ళీ ఒక 10 minutes మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ రివర్స్ రావాల్సి వచ్చిందనమాట. హూస్టన్లో 98% వరకు అందరూ మంచిగా డ్రైవ్ చేస్తారు, బట్ 2% ఉంటారు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఈ రోజు అయితే మాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సిగ్నల్ పడిందని సిగ్నల్ దగ్గర ఆగం, మేమైతే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. మా రైట్ సైడ్ ఉన్న డ్రైవర్ సడన్ గా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. సిగ్నల్ పడిన తర్వాత సడన్ గా బ్రేక్ వేయబట్టి ఈ రోజు మాకేం కాలేదు. చాలా తిక్కగా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు విలియం టవర్స్ చూపించాను కదా, దాని ఎదురుగానే ఈ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ లో మనకి పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. ఎక్కువ ఎండల వల్ల ఫ్రైడే, సాటర్డే, సండే మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా సండే ఈవినింగ్ సరే చూద్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చాము. స్విమ్మింగ్కి వెళ్తా అన్నాడు శ్రేయాన్షు, మేమేమో ఇక్కడికి తీసుకొచ్చేసాము. అందుకే కాస్త డల్గా ఉన్నాడు. 1 hourలో ఇదంతా చూసేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాము. వెళ్ళి స్విమ్మింగ్ చేయాలి మా శ్రేయాన్షు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.